అందరికీ నమస్తే అండి. ఈరోజు చేపల టేస్ట్‌ని మించే టేస్ట్ ఉంటుంది ఈ ఫ్రై. సాంబార్‌తో గానీ, పప్పుతో గానీ సైడ్ డిష్‌గా తినొచ్చు. లేదా దాన్ని ఈ వంకాయ ముక్కల్ని అన్నంలో కలుపుకొని తినేయొచ్చు. చాలా చాలా బావుంటది. అయితే మరి ఇంకేదో కాదండి, ఇది వంకాయ రెసిపీ. ఈ విధంగా పెద్ద సైజు ఉన్న వంకాయని తీసుకొని సైడ్‌న ఉన్న మోటికని రిమూవ్ చేయాలి. ఈ విధంగా సైడ్‌ని మోటుగా కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను కదా, అంత లావున ఒక్కొక్క ముక్క కట్ చేయాలి. మరి సన్నగా కట్ చేసుకున్నా కూడా వంకాయలు ఫ్రై చేసినప్పుడు మాడిపోతాయి. మరి లావుగా ఉన్నా కూడా లోపల సరిగ్గా ఉడకదు కదా, అందువలన ఇలాగా ఈ మీడియం సైజు లావున వంకాయ ముక్కల్ని కట్ చేయాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వాటర్లో ఫస్ట్ ముందుగా వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఆ సాల్ట్ వాటర్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కల్ని వాష్ చేసుకోవాలి. ఈ విధంగా కడగడం వలన వంకాయ పైన అనేది అంటే వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉంటాయన్నమాట. ఇదే ప్రాసెస్లో మిగతా అన్ని ముక్కలను కూడా కడిగి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. చూసారు కదా, వంకాయ ముక్కల్ని సాల్ట్ వాటర్లో కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇదే చాలా ఇంపార్టెంట్ మసాలా. ఈ మసాలాతోనే వంకాయ టేస్ట్ అనేది చేపల వేపుడు కన్నా టేస్టీగా ఉంటుందన్నమాట. అయితే ముందుగా ఇక్కడ నేను పసుపు తీసుకున్నాను. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లవర్, టేస్ట్కి సరిపడే సాల్ట్, ఒక 3 టీ స్పూన్లు ఆయిల్. ఇందులో కొంచెం నిమ్మరసం కూడా వేసానండి, ఆ క్లిప్ మిస్ అయింది. నిమ్మరసం చాలా ఇంపార్టెంట్. నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్నంతా కూడా ఈ విధంగా పేస్ట్ కింద తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని ఈ పేస్ట్లో ముంచాలి. ఈ మసాలా అంతా కూడా ఈ వంకాయ ముక్కలకి పట్టించాలి. ఈ విధంగా అన్ని వంకాయ ముక్కలకు కూడా ఈ మసాలా పట్టించి రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇవి షాలో ఫ్రై చేస్తాం కాబట్టి ఆయిల్ కాస్త ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ చక్కగా మరిగిన తర్వాత ఈ వంకాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఈ వంకాయ ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి వంకాయ ముక్కల్ని వేరొక వైపు టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసుకున్నాక మళ్ళీ మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. చూసారు కదా, వంకాయ ముక్కలు ఎంత చక్కగా ఫ్రై అయిపోయాయో. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా మిగతా అన్ని వంకాయ ముక్కలు కూడా ఫ్రై చేసుకోవాలి.
చూసారు కదా ఎంతో టేస్టీ అయిన వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది సాంబార్తో కానీ పప్పుతో కానీ కర్డ్ రైస్తో కానీ లేదు అంటే సింపుల్గా అన్నంలో ఈ ముక్కలు ఒక 2 వేసుకొని తింటే ఇంకా చెప్పనక్కర్లేదు, అంత బాగుంటుందండి. తప్పకుండా రెసిపీ ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూసేవారంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.